హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనము చాలామంది సూపర్ హీరోస్ని అయితే చూసాము. ఈ సూపర్ హీరోస్లో కొంతమందికి కాస్మిక్ లెవెల్ పవర్స్ అయితే ఉంటాయి, మరి కొందరికేమో నార్మల్ పవర్స్ అయితే ఉంటాయి. అయితే చాలామంది అనుకునే ఒక విషయం ఏమిటో తెలుసా, సూపర్ పవర్స్ ఉంటేనే వాడు సూపర్ హీరో అని. కానీ ఇది ముమ్మాటికి అబద్ధం. సూపర్ పవర్స్ లేని కొంతమంది సూపర్ హీరోస్ కూడా ఉన్నారు. మరి సూపర్ పవర్స్ లేకుండా వాళ్ళు ఎలా సూపర్ హీరోస్ అయ్యారనే విషయానికి వస్తే, పవర్స్ లేకుంటే ఏమి, గుండెల్లో దమ్ము ఉంటే చాలు, అలాగే వాళ్ళు నేర్చుకున్న ఫైటింగ్ స్కిల్స్ ఉంటే చాలు. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే, మార్వెల్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ స్కిల్డ్ ఫైటర్స్ ఎవరో తెలుసుకుందాం. అంటే వీళ్ళకు థోర్ లాంటి, సూపర్ మ్యాన్ లాంటి, హల్క్ లాంటి పవర్స్ లేకున్నా కానీ వాళ్ళ ఫైటింగ్ స్కిల్స్తో విలన్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు కొడితే మైండ్లు బ్లాక్ అవ్వడం కన్ఫర్మ్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ముందే చెప్తున్నా, కొంతమందికి హల్క్ లాంటి పవర్స్ లేదా థోర్ లాంటి థండర్ పవర్స్ లేకపోయినా కానీ కొంతమందికి కొన్ని జ్యూసెస్ వల్ల లేదా ఇంజెక్షన్స్ వల్ల లేదా కొన్ని ఇన్సెక్ట్స్ బైట్ చేయడం వల్ల ఈ పవర్స్ అయితే వస్తాయి. అయితే వీళ్ళకు ఎటువంటి కాస్మిక్ లెవెల్ పవర్స్ అయితే ఉండవు, ఓన్లీ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ లాంటి పవర్స్ అయితే ఉంటాయి. వీళ్ళలో కూడా మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. మొత్తానికి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్కిల్డ్ ఫైటర్స్ అయితే ఉన్నారు. ఒకటి ఏమీ పవర్స్ లేకుండా వాళ్ళ స్కిల్స్తో ఫైట్ చేసేవాళ్ళు. 2 కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళకు సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ అయితే వచ్చి ఉంటుంది. వీళ్ళల్లో కూడా మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళందరి గురించి మాట్లాడుకుందాం. మీకు వీడియోలోకి వెళ్తే అంత క్లారిటీ వస్తుంది. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెండు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ కేటగిరీ, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వీళ్ళకు పవర్స్ అనేవి ఉండవు, కానీ వీళ్ళు అతి భయంకరంగా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ లేదా ఇతర ఫైటింగ్ స్కిల్స్లో ఆరితేరి ఉంటారు. అయితే ఈ సూపర్ హీరోస్ పెద్ద పెద్ద విలన్స్ లైక్ థానస్, క్యాంగ్ ఇలాంటి విలన్స్ని ఎదిరించలేరు. కానీ లోకల్ విలన్స్, అదే స్ట్రీట్ లెవెల్ విలన్స్ ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు ఈజీగా ఓడించగలరు. అయితే వీళ్ళు మిగిలిన హీరోస్ లైక్ థోర్, హల్క్ లాంటి పవర్ఫుల్ హీరోస్తో టీమప్ అయినప్పుడు మాత్రం ఎంత పెద్ద విలన్స్నైనా ఎదిరించగలరు. నేను అనుకునేది ఏమిటంటే, ఇలాంటి సూపర్ హీరోస్ చాలా గ్రేట్. ఎందుకంటే సూపర్ పవర్స్ ఉంటే కుక్ అయినా వెళ్ళి ఫైట్ చేయగలరు, కానీ పవర్స్ ఏమి లేకపోయినా కూడా వీళ్ళు పెద్ద పెద్ద విలన్స్ని ఎదిరించగలరు. నెంబర్ 8, ది పనీషర్. మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఫ్రాంక్ క్యాసిల్ ఏకేఏ పనీషర్ కూడా ఒకడు. చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ పనీషర్ సిరీస్ చూసి ఉండరు. ఒకవేళ ఈ సిరీస్ చూసిన వాళ్ళకు ఫ్రాంక్ గురించి బాగా తెలుసు అనుకుంటా. బ్రూటల్ ఫైటింగ్స్ చూడాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ పనీషర్ సిరీస్ అయితే చూడండి, పిచ్చెక్కిపోద్ది. ఫ్రాంక్ క్యాసిల్ ఒక యుఎస్ ఆర్మీ ఆఫీసర్. ఆర్మీలోనే ఇతను చాలా ఫైటింగ్ స్కిల్స్ని అయితే నేర్చుకుంటాడు. ఆర్మీ పర్సన్ కాబట్టి చాలా బలంగా ఉంటాడు. అందులో ఇతనికి ఆర్మీలో మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు కాబట్టి ఇతను వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్ అవుతాడు. తర్వాత ఇతని ఫ్యామిలీని మాబ్ అనే విలన్ చంపేస్తాడు. ఆ తర్వాత నుండి ఇతను విలన్స్ని చంపడం అయితే స్టార్ట్ చేస్తాడు. తన ఫైటింగ్ స్కిల్స్తో బ్రూటల్గా, అతి భయంకరంగా, దారుణంగా చంపేస్తూ ఉంటాడు. డెడ్ డెవిల్ని కూడా ఉతికి ఆరేస్తాడు. స్ట్రీట్ లెవెల్ విలన్స్ ఎవరు కూడా ఇతన్ని ఎదిరించలేరు. పనీషర్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో మంచి పోటీ ఇవ్వగలుగుతాడు. నెంబర్ 7, హాకై. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అవెంజర్స్లో ఒకడు. మనందరికీ తెలిసిన వాడు. విలువిద్యలో దిట్ట. గురిపెట్టి కొడితే టార్గెట్ అంతే, పగిలిపోవాల్సిందే. క్లింట్ ఫస్ట్ నుండి అవెంజర్స్ టీంలో ఉంటాడు. క్లింట్ ఫస్ట్లో ఒక సర్కస్ పర్ఫార్మర్, ఆ తర్వాత షీల్డ్ ఏజెంట్గా, ఆ తర్వాత ఒక అవెంజర్గా చేంజ్ అవుతాడు. హాకై మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వాడు. అంతేకాకుండా ఇతను ఆర్చరీలో కూడా మంచి దిట్ట. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో హాకై మంచి టఫ్ ఫైటింగ్ అయితే ఇస్తాడు. ఇతను వేసే ఒక్కొక్క బాణం ఒక్కొక్క ఎబిలిటీని కలిగి ఉంటుంది. అందుకే హాకై మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడయ్యాడు. అంతేకాకుండా హాకై పెద్ద పెద్ద విలన్స్ లైక్ థానస్తో కూడా ఫైట్ చేశాడు. నెంబర్ 6, బ్లాక్ విడో. అవెంజర్స్ టీంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే మనందరికీ బాగా తెలుసు నటాషా రోమనాఫ్ గురించి. ముందు చెప్తున్నా, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఎప్పుడు హై ర్యాంకింగ్లో ఉండే హీరోస్లో బ్లాక్ విడో కూడా ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్ అమెరికాకి ఉన్న అదే క్వాలిటీస్ నటాషాకి కూడా ఉంటాయి. ఎలా అని మీరు అనుకోవచ్చు. కెప్టెన్ ఆపోజిట్ ఎంత పెద్ద ఎనిమి ఉన్నా కానీ ఒకటే ధైర్యంగా నిలుస్తాడు. ఇక్కడ బ్లాక్ విడో కూడా అంతే. బ్లాక్ విడో ఇంత పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్ అవడానికి రీజన్, తను రెడ్ రూమ్లో పవర్ఫుల్గా ట్రైనింగ్ తీసుకుంటుంది. అలాగే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో బ్లాక్ విడో మంచి పోటీని ఇస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో తను తన ఫైటింగ్ స్కిల్స్తోనే ప్రాక్సిమా, మిడ్ నైట్ ఇంకా గ్యాల్వేతో ఫైట్ చేసి చంపేస్తుంది. ఈ ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్. ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, బ్లాక్ విడో
వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకటి అని. నెంబర్ 5 టాస్క్ మాస్టర్. ఒక ఆకాయ్, ఒక బ్లాక్ విడో, ఒక కెప్టెన్ అమెరికా, ఇలా వీళ్ళందరినీ కలిపితే టాస్క్ మాస్టర్ అవుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకటి. టాస్క్ మాస్టర్కి తెలియని మార్షల్ ఆర్ట్ లేదు. ప్రతి ఒక్క విద్యని ఈమె నేర్చుకుంటుంది. అంతేకాకుండా తను టెక్నాలజీ సూట్ని కాంబాక్స్లో బాగా యూజ్ చేస్తుంది. ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్న స్కిల్డ్ ఫైటర్స్ యొక్క స్కిల్స్ అన్నిటిని టాస్క్ మాస్టర్ కాపీ చేయగలదు. ఈమె గురించి మీకు బాగా తెలియాలంటే మీరు బ్లాక్ విడో మూవీ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈమె హాకాయ్ లాగా బాణాలు వేయడంలో ఎక్స్పర్ట్, కెప్టెన్ లాగా షీల్డ్ని యూజ్ చేయగలదు. అందుకే టాస్క్ మాస్టర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకటి. నెంబర్ 4 ఎలక్ట్రా. బెన్ అఫ్లెక్ యాక్ట్ చేసిన డే డెవిల్, ఇంకా నెట్ఫ్లిక్స్ సిరీస్ అయిన డే డెవిల్, ఇంకా రీసెంట్గా వచ్చిన డెడ్పుల్ అండ్ వాల్వరన్లో మనము ఈ ఎలక్ట్రా అయితే చూడవచ్చు. ఇవి చూసిన వాళ్ళకు ఎలక్ట్రా గురించి బాగా తెలుస్తుంది. ఎలక్ట్రా మల్టిపుల్ మార్షల్ ఆర్ట్స్లో ఇంకా నింజుట్స్లో హైలీ టాలెంటెడ్. చాలాసార్లు ఎలక్ట్రా డే డెవిల్తో కలిసి టీమప్ అయ్యి వేరే వాళ్ళతో ఫైట్ చేసింది. అంతేకాకుండా ఎలక్ట్రా సైసిస్ ఇంకా కటానస్ని తన వెపన్స్గా యూజ్ చేయగలదు. అంతేకాకుండా ఈ వెపన్స్ని ఎలక్ట్రా తప్ప ఇంకెవరు పర్ఫెక్ట్గా యూజ్ చేయలేరు, తోపు అనుకోండి. అందుకే ఎలక్ట్రా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకటి. నెంబర్ 3 డే డెవిల్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో డే డెవిల్ ఎప్పుడు కూడా ఒక మెట్టు పైన ఉంటాడు. అంతేకాకుండా వన్ ఆఫ్ మై ఫేవరెట్. డే డెవిల్ సిరీస్ని చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, ఫ్యాన్ అయిపోతారు. నేను ఫస్ట్లో చెప్పాను కదా పనిషర్ బ్రూటల్గా ఫైట్ చేస్తాడని, సేమ్ డే డెవిల్ కూడా అతనికి ఎక్కడ తీసిపోడు, కొడితే బోన్స్ బ్రేక్ అయిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే డే డెవిల్ ఈ ఫస్ట్ కేటగిరీలో ఉండకూడదు. ఎందుకంటే డే డెవిల్కి చిన్నప్పుడు రేడియో యాక్టివ్ కెమికల్ ద్వారా కంటి చూపు అయితే పోతుంది. అలానే డే డెవిల్కి ఒక చిన్న ఎబిలిటీ అయితే వస్తుంది. అదే ఎంత చిన్న శబ్దాన్నైనా వినగలడు, చీమ చిటుక్కుమన్నా కూడా వినగలడు. అంతేకాకుండా మ్యాట్ మోడ్రాక్ ఒక బాక్సర్. అలానే ఇతను మార్షల్ ఆర్ట్స్లో కింగ్ అయిన స్టిక్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇంకా తన సిటీలో కింగ్ పిన్ చేసే దారుణాలను ఆపడానికి సిద్ధమవుతాడు. సిటీలో ఎక్కడ ఏం జరిగినా కూడా మ్యాట్ వినగలడు. నాకు తెలిసినంతలో డే డెవిల్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడు. నేను ఎందుకు డే డెవిల్ని ఈ ఫస్ట్ కేటగిరీలో చెప్పా అంటే ఇతనికి ఆ రేడియో యాక్టివ్ కెమికల్ ద్వారా సూపర్ పవర్స్ ఏమీ రావు, లైక్ కెప్టెన్ అమెరికా లాగా. ఇతనికి ఓన్లీ వినే పవర్స్ ఒకటే వస్తుంది, మిగతా సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ తను ట్రైనింగ్ ద్వారా పెంచుకుంటాడు. నెంబర్ 2 ఐరన్ ఫిస్ట్. ఇతని గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఐరన్ ఫిస్ట్ సిరీస్ చూస్తే చాలు. డే డెవిల్ లాగా ఇతను కూడా అన్ని మార్షల్ ఆర్ట్స్లో దిట్టాం. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లు ఇతన్ని ఓడించడం అంటే చాలా కష్టం. ఐరన్ ఫిస్ట్ 2 కేటగిరీస్కి చెందినవాడు, ఎందుకంటే ఇతనికి పవర్స్ కూడా ఉంటాయి. పవర్స్ లేకపోయినా కూడా ఇతను ఒక హైలీ టాలెంటెడ్ ఫైటర్. డే డెవిల్ని కూడా ఓడించగలిగే సత్తా ఉన్నవాడు. అందుకే ఐరన్ ఫిస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడు. నెంబర్ 1 షాంగ్-చి. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ముందు మనం చెప్పుకున్న 7 స్కిల్డ్ ఫైటర్స్ ఎవరు కూడా షాంగ్-చిని ఓడించలేరు, టచ్ కూడా చేయలేరు. మార్వెల్ యూనివర్స్లో ఇతనే కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పుకోవచ్చు. షాంగ్-చికి 10 రింగ్స్ లేకపోయినా కూడా తను స్కిల్డ్ ఫైటర్స్లో ఎప్పుడు నెంబర్ 1. తన ఫాదర్ షాంగ్-చికి హైలీ టాలెంటెడ్ స్కిల్డ్ మార్షల్ ఆర్ట్స్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడు. అలా చిన్నప్పటి నుండి షాంగ్-చి మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వాడిగా చేంజ్ అవుతాడు. మార్వెల్ యూనివర్స్లో ఉన్న ఇలాంటి ఫైటర్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో షాంగ్-చిని అసలు ఓడించలేరు. ఇక్కడ మనము 10 రింగ్స్ గురించి ఎక్కడా మాట్లాడుకోవడం లేదు. షాంగ్-చి మూవీ చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. నాకు తెలిసినంతలో షాంగ్-చి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడు. ఇంకా వీళ్ళు మార్వెల్ యూనివర్స్లో పవర్స్ లేని మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్. సెకండ్ కేటగిరీ ఈ సూపర్ హీరోస్. ఫస్ట్ కేటగిరీ సూపర్ హీరోస్కి కొంచెం భిన్నంగా ఉంటారు. అంటే వీళ్ళకు సూపర్ పవర్స్ ఉంటాయి, కానీ వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ ఇంకా కొన్ని ఫైటింగ్ స్కిల్స్లో ఆరితేరిన వాళ్ళు. పవర్స్ అంటే మీరు ఏదో ఊహించుకోకండి, లైక్ ఫ్లయింగ్, లేజర్ బీమ్స్ ఇలా. నెంబర్ 5 క్రావెన్ ది హంటర్. మార్వెల్ కామిక్స్లో క్రావెన్కి ఒక జ్యూస్ వల్ల పవర్స్ అయితే వస్తాయి. లైవ్ యాక్షన్లో చూసుకుంటే ఒక రేడియో యాక్టివ్ లైన్ బైట్ చేయడం వల్ల క్రావెన్కి పవర్స్ అయితే వస్తాయి. పవర్స్ అంటే ఏంటో అనుకోకండి, జస్ట్ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ. అలాగే క్రావెన్ ఒక వేటగాడు కాబట్టి ఇతనికి అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ అయితే వచ్చి ఉంటాయి. మోస్ట్ స్కిల్డ్ ఫైటర్స్లో క్రావెన్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 4 డే డెవిల్. వేడ్ విల్సన్ ఒక ఎక్స్ మెర్సనరీ. అలాగే తను టెర్మినల్ క్యాన్సర్తో చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే అజాక్స్ అనే పర్సన్ తనకు క్యాన్సర్ నయం చేస్తానని చెప్పి వేడ్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడు. అలా వేడ్కి పవర్స్ అయితే వస్తాయి. వేడ్ ఎంత చంపినా మళ్ళీ బ్రతుకుతాడు. ఇతనికి హీలింగ్ ఫ్యాక్టర్ అనేది టాప్ నాచ్లో ఉంటుంది. డెడ్పూల్ గురించి ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్కి తెలుసు. ఆల్రెడీ వేడ్ ఒక అసాసియన్ కాబట్టి ఇతనికి మార్షల్ ఆర్ట్స్ ఇంకా వెపన్స్ యూజ్ చేయడంలో దిట్ట.
వేడ్ మామూలుగా చంపడు, బ్రూటల్గా చంపేస్తాడు. అందుకే వేడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడయ్యాడు. నెంబర్ 3 బ్లాక్ ప్యాంథర్. టిచెలా వకండాకి రాజు కాబట్టి ఇతనికి యుద్ధ నైపుణ్యాలు బాగా తెలుసు, ఎవరితో ఎలా ఫైట్ చేయాలనేది కూడా బాగా తెలుసు. అంతేకాకుండా వకండాలో ఉన్న ఒక ఆచారం ఏంటంటే రాజు కావాలంటే వకండాలో ఉన్న 2 విలేజెస్ నుండి ఇద్దరు పోరాడాలి. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు రాజు అవుతారు. ముందుగానే వాళ్ళు మంచి ఫైటర్స్. ఇంకా రాజు అయిన తర్వాత వాళ్ళకు హార్ట్ షేప్డ్ హర్బ్ జ్యూస్ని అయితే తాగిస్తారు. ఈ జ్యూస్ వాళ్ళకు పవర్స్ని అయితే ఇస్తుంది. బ్లాక్ ప్యాంథర్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఎప్పుడు నెంబర్ 1గా ఉంటాడు. నెంబర్ 2 స్పైడర్ మ్యాన్. పీటర్ పార్కర్కి ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ బైట్ చేయడం వల్ల తనకి పవర్స్ అయితే వస్తాయి. ముందు పీటర్ పార్కర్ ఒక స్టూడెంట్, పవర్స్ వచ్చిన తర్వాత తను ఎలా ఫైట్ చేయాలనేది నేర్చుకుంటాడు. అలాగే ఫైటింగ్ స్కిల్స్లో తోపు అవుతాడు. అందుకే స్పైడర్ మ్యాన్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో కూడా ఒకడు. నెంబర్ 1 కెప్టెన్ అమెరికా. రోజంతా పోరాడగలిగే దమ్మున్నవాడు. స్టీవ్ రోజర్స్ ఆర్మీలోకి జాయిన్ అవ్వకముందు ఎలా ఉన్నాడు అనేది మనకు తెలుసు. అయితే స్టీవ్కి సూపర్ సోల్జర్ సిరం ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇతను ఆర్మీలోకి వెళ్తాడు. అలా స్టీవ్ రోజర్స్ మార్షల్ ఆర్ట్స్ ఇంకా చాలా ఫైటింగ్ స్కిల్స్ని అయితే నేర్చుకుంటాడు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో కెప్టెన్ని ఓడించడం అంటే చాలా కష్టమని చెప్పుకోవాలి. అందుకే కెప్టెన్ అమెరికా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న షీల్డ్ తనకి ఎంత యూజ్ అవుతుంది. ఇంకా వీళ్ళు సెకండ్ కేటగిరీలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కిల్డ్ ఫైటర్స్. ఇంకా ఇదే గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్లు చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.